అన్నా ఓ మల్లన్న ఓ తర్రి మల్లె శాదవన్నా అన్నా ఓ మల్లన్న మా తర్రి మల్లె శాదవన్నా నాదర్గూలు గ్రామం ఏడ చూసినా కనిపిస్తావు నువ్వు అందరితోటి ముద్దుగా ముచ్చట అందయ్యో ఏమో పాట అందుకున్నావు అనుకుంటురా మరి ముచ్చట అయితే పట్టుకొచ్చిన ఇక నాదర్గూలు గ్రామంలో తర్రె మల్లేష్ యాదవ్ అన్న ఇక ప్రజలకు మంచి సేవ చేస్తూ బీజేపీ పార్టీలో ఎంతో మన్నలు పొందినటువంటి గొప్ప వ్యక్తి. అగో ఏమైందేమో కానీ పొద్దుగాల వాకింగ్ పోయి హార్ట్ అటాక్ వచ్చి కాలం చేసిండు. ఇక గట్లనే ఇంకో అన్న ఏడా ఉన్నవో అన్నా ఓ రాళ్ళగూడెం రామకృష్ణన్న నువ్వు ఏడా ఉన్నవో అన్నా మా రాళ్ళగూడెం రామకృష్ణన్న ఏడా సమస్య ఉన్నా ఏ గల్లీలలుల్లి అయినా ఏ గుడి కాడ పతి వచ్చినా ఏ బస్తీలా పతి వచ్చినా ఏ గట్ల ఇంకొక ఆయన ఆ బస్తీలో పోయినా కూడా ఏం ఆపద వచ్చిందన్న ఒక్క ఫోన్ కొడితే చాలు స్థానికంగా ఉన్న నాయకుని కార్పొరేటర్ కంటే ముందే పోయి ఇక ధర్నా చేసుడే లొల్లి వెట్టుడే ఆ పని మొత్తం మీద అధికారుల దృష్టికి తీసుకుపోయి చేర్చుడు పనిలో ముందుంటుండే. ఎవరంటే మన రాళ్ళగూడెం రామకృష్ణారెడ్డి అన్న. అగో ఈ ఇద్దరి పేరు మీద అయితే నిన్న నాదర్గుల్ గ్రామంలో తోట ఎట్టారెడ్డి గార్డెన్ల సంతాప సభ ఏర్పాటు చేసిర్రు. మరి ఈ సంతాప సభకు ఎవరెవరు వచ్చారు అంటే పెద్ద మనుషులు చాలా మంది వచ్చారు. మన బండారు దత్త అన్న, ఇట్టల రాజేందర్ అన్న, గట్లనే కొండ విశ్వేశ్వరరెడ్డి అన్న, భూపాలన్న, గట్లనే మరిగా స్థానికంగా ఉన్నటువంటి నాయకుడు అదే మహేశ్వరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి అంటే శ్రీరాములు యాదవ్ అన్న, మరి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు గట్టనే కుటుంబ సభ్యులు చాలా మంది అక్కడికి వచ్చి ఈ ఇద్దరు అన్నల గురించి ముచ్చట్లు పెట్టి మస్తు రంది పడ్డారు. ఒక్కసారి మరి ఈ వీడియోలు చూడుండ్రి. మాజీ అధ్యక్షుడు పొక్కాల నరసింహ గారు, మిత్రుడు అందల శ్రీరామ్ యాదవ్ గారు, దేవేంద్ర రెడ్డి గారు, కడారి జంగయ్య గారు, కొనడు శంకర్ రెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, మల్లేశ్వర్ గారి కుటుంబ సభ్యులు, బాధ్యతలు, రామకృష్ణ గారి కుటుంబ సభ్యులు, అందరికీ నమస్కారం. అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ మంది ప్రేమ పొందినటువంటి నాయకుడు రామకృష్ణ గారు ఎత్తిన జెండా పెంచకుండా నమస్కారం. ఒకే నెలలో మన పార్టీ నుంచి వారు ప్రారంభించినటువంటి అందరూ కలిసి వేసుకుంటే దుఃఖం బాధ వాళ్ళ కుటుంబ సభ్యులకి మనం ఎంత ఓదార్చినా ఎంత అందంగా ఉంటామని చెప్పినప్పుడు కూడా ఆ మాటలు ఆ కుటుంబ బయటని చేయకపోవచ్చు. కానీ ఇప్పుడున్న ఈ రాజకీయాల్లో ఒకనాడు రాజకీయాలంటే ప్రజాసేవ కోసం జీవించబడి, కానీ ఇవాళ దోపిడీ ఎదురుగా స్వార్థం ఎదురుగా చదువులలో దానికి వ్యతిరేకంగా చివరి శ్వాస పడిన నాయకులుగా రామకృష్ణాన్ని చెప్పేట్టు తప్పకుండా ఇవాళ వాళ్ళ ఆశయాలు ఏవైతే లేవు, ప్రజలకు మంచి జరగాలి, ప్రజాహితం కోసం పనిచేయబడి స్వచ్ఛమైన రాజకీయాల కోసం భారతీయ జనతా పార్టీ నాయకులుగా మనందరూ ఈ సందర్భంగా పునరావృతం కావాలని చెప్పి కోరుకుంటూ వారి కుటుంబ అశోక్ గౌడ్ గారు, విద్య సుదర్శన్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా, ముఖ్యంగా కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం. ఇద్దరు గొప్ప వ్యక్తులు, వారు రాజకీయాల్లో కానుకొచ్చింది మన సమాజం కొరకు, ప్రజల కొరకు సేవ చేస్తూ వారు ఎప్పుడు కూడా న్యాయ
ఈరోజు వారి గురించి ఎంతో వింటాము. తర్రే మల్లేష్ యాదవ్ గారు 1995లో క్రికెట్స్ ఉండే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఆదర్శంగా చూసి ఎంతో మంది పార్టీలో జాయిన్ అయ్యారు. తన పార్టీకి ఎంతో పనిచేసిండ్రు, కానీ సమాజానికి వాళ్ళ ఊరికి ఎంతో పనిచేసిండ్రు. అట్లనే రాళ్ళగూడెం రామకృష్ణారెడ్డి గారు, వారు కూడా ఎప్పుడు కూడా ప్రజలతో ఎంతో మంది నాయకులు కార్యకర్తలు ఎప్పుడు పెద్ద పెద్ద లీడర్స్ తిరుగుతారని వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ ప్రజలతోటి తిరిగేటోళ్ళు ఉన్నారంటే రామకృష్ణారెడ్డి గారు. పోకముందు 2 వారాల వద్ద కలుసుకున్నాము. వారు చెప్పినవన్నీ కూడా పార్టీ కొరకు ప్రజల కొరకే కానీ నిజంగా వారి సొంత వాటి కొరకే వచ్చేది. ఇప్పుడు ఎప్పుడైనామో తన సమాజం కొరకు ఏది వీలైతుందో దాని కొరకు పోరాడాడు. అటు రోహింగ్యాలు బంగ్లాదేశ్ నుంచి పోరాడారు. ఒక దర్గాను, ఒక మదర్సా ఇల్లీగల్ కడితే దాని కొరకు పోరాడారు. దాన్ని తీసేస్తారు పోరాడి గెలిచింది కూడా. అట్లనే 150,000 కోట్ల స్కామ్ అవుతుంటే దానికి వ్యతిరేకంగా పోరాడారు. ఇదే కాదు, తను ఎప్పుడు కూడా శ్రీరాములు గారు చెప్పినట్టు, నరసింహారెడ్డి గారు చెప్పినట్టు ఎప్పుడు కూడా పార్టీలో జాయిన్ కాగానే యువకుడు ఉండేది. అందుకే అందరు కూడా తన యువకేశ్వరుడు అంటున్నారు. నేను అనుకుంటాను ఒక బిరుదు అని అనుకుంటున్నాను. అది అందరూ కూడా ఆదర్శంగా ఉండాలి. మనం అందరం కూడా తను మొదలుపెట్టిన పనులు, ఈ ఇద్దరు పెద్ద మనుషులు మొదలుపెట్టిన పనులు మనం భుజాలు ఎత్తుకొని అవి మనం కూడా చేస్తుండాలి. వాళ్ళ ఆశయాలు నెరవేర్చేందుకు మనం తప్పనిసరిగా ఇంకా ఎక్కువ పని చేసుకోవాలి. వారు మల్లేష్ గారు మా శ్రీరాములు గారికి మేనమామ ఉండొచ్చు, లేకుంటే రామకృష్ణారెడ్డి గారికి మేనల్లుడు ఉండొచ్చు, మన కులం శంకర్ రెడ్డి గారికి రామకృష్ణారెడ్డి గారి మేనల్లుడు ఉండొచ్చు. అని ఈరోజు సంతాప సభ చూస్తుంటే వారి కుటుంబాలు పెద్దగానే మనం అందరూ కూడా ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరూ కూడా వారి కుటుంబ సభ్యులు అనుకుంటున్నాను. తప్పనిసరిగా పార్టీ మీ ఎంటుంటుంది. కార్యకర్తలందరూ కూడా మీ కుటుంబ సభ్యులుగా ఆలోచించండి. అదే కాక మీ అందరూ కూడా జ్ఞాపకం కొరకు శంకర్రెడ్డి గారు కొంతమంది అన్నారు, ఒక రోడ్ పేరు లేకపోతే విగ్రహంలో తప్పనిసరిగా పెట్టే ప్రయత్నం చేయాలి. మేము ఎప్పుడు కూడా పార్టీ మీ ఎంటుంటుంది. మేమందరం కూడా కుటుంబ సభ్యులు అనుకుంటాము. మీ దుఃఖాన్ని, మీ బాధలను అర్థం చేసుకోవచ్చని, ఆ బాధలను దూరం చేసుకోవడం మాతోటి కాదు, దేవుడి కనుకే ప్రార్థన చేస్తుంది. ఏంటంటే మీ బాధలను, మీ దుఃఖాన్ని దూరం చేయాలంటే దేవుడు ప్రార్థన చేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే మీరందరూ కూడా వారి ఆశయాలను అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మరోసారి సంతాపాలు, ప్రగడ సంతాపాలు తెలుపుతూ నివాళులు పెద్ద మనుషులు ఇద్దరు, గొప్ప మనుషులు ఇద్దరికి నా నివాళులు అర్పిస్తున్నాను. భారత్ మాతాకి జై. మల్లేష్ యాదవ్ విశేషులు రాళ్ళగూడెం రామకృష్ణారెడ్డి గారు సభా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు, పార్లమెంట్ సభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారు, మరొక పార్లమెంట్ సభ్యులు వీర రాయన్న గారు, అలాగే అధ్యక్షుడు రాజగోపాల్ గౌడ్ గారు, శంకర్రెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, అలాగే శ్రీనివాసరెడ్డి గారు, మిగతా మన యొక్క సుదర్శన్ రెడ్డి గారు, మరియు ప్రభాకర్ రెడ్డి గారు, ఇంకా
వారి కుటుంబ సభ్యులు మిగతా అందరూ కూడా మన ముందు వాళ్ళ సిద్ధాన్ని ప్రకటిస్తారు. నేను ఏదో కూడా అనుకోలేదు. ఇంత హృదయ సంతోషంగా మామూలుగా సంతోషంలో నా వాళ్ళ పెద్దవాళ్ళు నా కాలు చూసుకోవాలని అనుకోలేదు. ఎందుకంటే నా పిల్లలకి మంచి భవిష్యత్తు ఉన్నటువంటి నాయకుడు అనేకమైనటువంటి పోరాటాలు చేసి జాతీయ భావాలని దేశభక్తి భావాలని భారతీయ జనతా పార్టీకి అంకితంగా పనిచేస్తూ చాలా ఎదుగుదల చేస్తున్నారు. భారతదేశంలో పార్టీ నిర్మాణానికి చాలా కృషి చేసింది. అందుకనే నేను ఆయన ధన్యవాదంగా పట్టణంలోని చాలా బాగుపడ్డాను. ఎందుకంటే చాలా భవిష్యత్తులో ఇంకా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసే అవకాశం లభిస్తున్నారు. కానీ ఆయన మరణం మనందరికీ చాలా దుఃఖమైనటువంటి తీవ్రమైనటువంటి లోటు. మరి నాతో పాటు సీనియర్ నాయకులు భారతీయ జనతా పార్టీలో అనేక సంవత్సరాల నుంచి నేను దాదాపుగా 20 సంవత్సరాల నుంచి చూస్తూ వచ్చాను. మన యొక్క మల్లేష్ యాదవ్ ఆయన కూడా నిస్వార్థంగా పనిచేశారు. ఎంపీటీసీ సభ్యుడిగా ఉంది, చాలా నిశ్శబ్దంగా పనిచేశారు. ఆయన ఈరోజు కూడా ఎవరిని పక్షంగా మాట్లాడకుండా స్నేహంతో మాట్లాడారు. నాతో అనేకమైనటువంటి ఉద్యమాల్లో పాల్గొన్నాను. నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా కృషి కలిసి మాట్లాడి కొన్ని సమస్యలు కూడా చెప్పారు. కాబట్టి అలాంటి ఇంకా దేశానికి సమాజానికి హైదరాబాద్ నగరానికి సేవ చేయాల్సిన పోవడం మనం చాలా బాధాకరమైన విషయం. అలాగే మన కుటుంబ సభ్యులు చూస్తుంటే ఇంకా చాలా బాగా ఉంటుంది. వాళ్ళు కూడా ఎన్నో ఆశలు పెట్టుకోయి వాళ్ళ జీవితంలో ముందుకెళ్ళాలని ఆశించారు. కాబట్టి ఆ కుటుంబ సభ్యులు వాళ్ళు కూడా ఈ దుఃఖసప్తమైనటువంటి ఒక ఉదయంతో ఉన్న వాళ్ళు ఆత్మవలసిన సమయం మన అందరూ నేను వాళ్ళకు కూడా చెప్తున్నాను. ఎందుకంటే మీ యొక్క కుటుంబం కేవలం మీ కుటుంబమే కాదు, భారతీయ జనతా పార్టీ కుటుంబం చాలా పెద్ద కుటుంబం. వాళ్ళందరూ కూడా మీ ఎవరిని నేను ఈ సభాపతి కుటుంబంలో సభ్యులంటే వాళ్ళ నిజంగా బాగుంటుంది. కానీ పెద్ద కుటుంబం ఉంది మనకు. ఆ పెద్ద కుటుంబం కూడా అండగా ఉండి తోడుగా ఉండి తోడ్పడేటువంటి అనేక మంది నాయకులు వస్తున్నారు. కాబట్టి మనము ధైర్యంగా విశ్వాసంగా ఉండాలని నేను వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కోరుతూ చనిపోయినటువంటి ఒక వాళ్ళిద్దరు మల్లేష్ యాదవ్ రామకృష్ణారెడ్డి వాళ్ళిద్దరి మరణం వల్ల నేను నా ప్రగాఢ తెలియజేస్తూ అదేవిధంగా వారి ఆత్మకు భగవంతుడు శాంతి కలిగించాలని ఈ కష్టకాలంలో వారి కుటుంబ సభ్యులకు ఈ బాధ పరివర్తనడానికి అవసరపడి శక్తిని కూడా ఇవ్వాలని నేను భగవంతుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. దుర్వినియోగం జరిగింది. ఒక అధికారులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటే కాదు, మనం దీనిపైన ప్రెస్ మీట్లు పెట్టాం, పేపర్కి ఇచ్చినాం, ధర్నాలు చేసినాం, సమస్య పరిష్కారం కాలేదు. ఒకసారి రేపు ఉదయం శ్రీరామ్ గారి దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడాలని చెప్పి నాకు సాయంత్రం 7 గంటల సమయంలో ఫోన్ చేసింది. ఎందుకు రెడ్డి నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు రావాలని చెప్పి నేను మా ఇద్దరికి క్లోజ్ చేస్తానని నేను కొద్దిగా జోక్ చేసినట్టు మాట్లాడితే అన్న పెద్ద మనిషి నువ్వు పోయి మాట్లాడాలి, ఈ విషయాన్ని రాష్ట్ర అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్ళాలి, రాష్ట్ర అధ్యక్షుల ద్వారా మన అసెంబ్లీలో
చేసి శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలని చెప్పి మన సోదరులు రామకృష్ణారెడ్డి గట్టి పోరాటం చేయడం జరిగింది. అంతలోపే ఉదయం 9:10 నిమిషాలకు ఈ దుర్వార్త వినాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాకు ఏం చేయాలో అర్థం కాలేదు, కాలు చేతులు ఆడలేదు. తర్వాత ఒకరి తర్వాత ఒకరు ఫోన్లు చేస్తున్నారు. తీరా నాయకులు వచ్చి చూసేసరికి మన రామకృష్ణారెడ్డి ఏకతేజుడై ఉన్నాడు. అది చూసి మనం తట్టుకోలేకపోయాము. అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళింది. ఆ తర్వాత సాయంత్రం కార్యక్రమం చేసినాం. ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ నాయకులే కాకుండా కాంగ్రెస్ నాయకులు, టిఆర్ఎస్ నాయకులు, మన రామకృష్ణారెడ్డి మీద అభిమానం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ చాలా చక్కటి కార్యక్రమం, అతిపెద్ద అవినీతి దివంగనాలతో పోరాడుతున్నాడు కాబట్టి మనం మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇట్లాంటి సమయంలో అని చెప్పేసి 1000 కొనియాడాము. ఆ రోజు ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత 10వ రోజు కూడా అయింది. ఆ తర్వాత మనం ఈ రోజు మల్లేశన్న గారి, రామకృష్ణారెడ్డి గారి సంస్థ సంతాప సభ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము. ఒక్కసారి మల్లేశన్న గారు కూడా 1983లో పార్టీలో పనిచేస్తూ అంచెలంచెలుగా కార్యకర్త నుంచి ఒకసారి 1,00,000-2 లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేడని చెప్పి మా దృష్టికి రావడం జరిగింది. అప్పుడు మన రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులందరం పోయి అక్కడ హెడ్ మాస్టర్ నిలదీయడం జరిగింది. అప్పుడు హెడ్ మాస్టర్ అక్కడ 10,30,000 రూపాయలకు గాను ఒక 2 లక్షలు ఖర్చు పెట్టి మిగతా జేబులు వేసుకునే ప్రయత్నం చేశారు. గట్టిగా నిలదీసి అక్కడ ధర్నా చేసి మీడియా మిత్రుల సహకారంతో, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సహకారంతో అది పత్రికలలో రావడం, సోషల్ మీడియాలో వైరల్ కావడం వల్ల ఆ హెడ్ మాస్టర్ పైన మేము విద్యాశాఖ కమిషనర్ కు కూడా రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతను ఎంక్వైరీ కమిషన్ వేసిన తర్వాత ఏవైతే తిన్న డబ్బులు ఆయన సేవలు పార్టీకి చేసే సేవలు చాలా అమూల్యమైనవి. మిమ్మల్ని మీ యొక్క కుటుంబానికి ఆత్మశైర్యాన్ని, మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడు కోరుకుంటున్నాను. అలాగే నా తోటి స్నేహితుడు రామకృష్ణారెడ్డి గారు పార్టీలకు రమ్మని విలువగా వచ్చి ఆయన అంకితభావంతో పార్టీకి సేవలు చేసాడు. దానికి అందరూ ఆయనకు సపోర్ట్ వినటువంటి ఆయన్ని నాయకుడిగా ప్రజల సమస్యల మీద ఏ కార్యక్రమాన్ని చేశాక అందరూ సపోర్ట్ చేసి ఆయన ముందు నడిపించాము. అలాగే ఆయన యొక్క మరణము మాకు జీవించుకోలేకపోతున్నాము. ఎందుకంటే ఏ ప్రోగ్రామ్ అయినా రేపు చేసే ప్రోగ్రామ్ ఇవాళ నుంచి ఆయన ఒక తాపత్రంతో చాలా వాటికి పనిచేస్తూ అందరినీ ఆచరణపరుచుడు. మమ్మల్ని ఫోన్ కొట్టి మమ్మల్ని రా చాలా మంది అందరినీ లీడర్ కార్యకర్తలు, నాయకులని ఒకటే ఫోన్ చేసి ఇప్పిస్తుంటే ఆయన సేవ వల్ల బడంపేట కార్పొరేషన్ పార్టీ కూడా ఈ స్థాయికి వచ్చింది. అలాగే స్వర్గశ్రీ రవి మల్లేశన్న మరియు రామగూడెం రామకృష్ణారెడ్డి గారి సంతాప సభ చేసిన ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవనీయ పెద్దలు, మహేశ్వరం నియోజకవర్గం నుంచి పలు గ్రామాల నుంచి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు, బడస్పేట్, మీర్పేట్ జిల్లాను కూడా మరియు తదితర గ్రామాల నుంచి విచ్చేసిన అందరికీ కూడా ఈ సంతాప సభకు విచ్చేసి ఇక్కడికి మీరు ఈ సభలో పాల్గొనడానికి అందరికీ కూడా నాకు ధన్యవాదాలు. బాధాతప్త హృదయంతో ఈ సంతాప సభలో ఇవాళ ఏ పార్టీ కూడా కనివిని ఎరగని రీతిలో ఇంతవరకు కూడా ఈ నాయకులు ఇటువంటి సంతాప సభను కూడా ఎక్కడ కూడా ఏర్పాటు చేయబడలేదు. మల్లేశన్న నాకంటే ముందు ఎంపీటీసీగా సరూనగర్ మండలంలో 11 గ్రామాలకు ఒక ఎంపీటీసీగా సేవలు అందించి ఇవాళ రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా ఒక సీనియర్ నాయకుడిగా సుమారు 40 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీకి సేవలు అందించిన వ్యక్తి. ఒక సుమారు 1 నెలన్నర క్రితమే స్వర్గస్థులైనందుకు చింతిస్తున్నాము. అట్లాగే భారతీయ జనతా పార్టీ ఇచ్చిన బాణం, ఎక్కుపెట్టిన బాణం, భగవంతుడు అంటే సూర్యుని అగ్ని గోళం లాంటి
ఒక యువకుడు ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్పొరేషన్లో బీజేపీ అధ్యక్షుడిగా, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఎనలేని సేవ చేసిన ఒక వీరుడు లాంటి యువకుడు నవ ఉత్తేజాన్ని పొందిపుచ్చుకొని ఒక వీరుడిగా తన సేవని అవినీతి పైన అవిశ్రాంతంగా పోరాడిన వ్యక్తి, మందమల్లము పరిసరాల నుంచి తన స్వగృహం వరకు వేల మంది ఇసుక వేస్తే రానంత జనము విశేషమైన అభిమానాన్ని గ్రామాలలో, యువకుల్లో, పెద్దల్లో, నాయకుల్లో, ఇతర పార్టీల వారు కూడా అందరూ కూడా పాల్గొన్న ఆ శవయాత్రలో నిజంగా మాకు గంటలు కడి పెట్టుకొని తినబంటూ లేదు. ఈ రోజు వరకు కూడా రామకృష్ణారెడ్డి గారు స్వర్గస్థులు అయినారంటే మా శరీరంలో ఒక అర్థం కోల్పోయినంత బాధతో విలవిలలాడుతున్నాం. వల్ల ఏ కాలంలో ఏ ప్రాబ్లం వచ్చినా, దేవాలయాలకు ఆటంకం ఏర్పడినా, సబ్బరి కాలనీలో ఉన్న దేవాలయాన్ని ఒక కార్పొరేట్ కూడగొడితే భారతీయ జెండాను అక్కడ తీసుకెళ్ళి అందరినీ కాలనీవాసులను ఒక దగ్గర కూడగొనుకొని భారతీయ జనతా పార్టీ ఆందోళన చేసిన ఘనత రామకృష్ణారెడ్డి. రామకృష్ణారెడ్డి అంటే రోహింగ్యా రామకృష్ణారెడ్డి. పార్టీలకు అతీతంగా ఏ పార్టీ కూడా చెప్పదలుచుకోలేదు. అన్ని పార్టీల వాళ్ళు చేసిన అభివృద్ధిని 150 కోట్ల కాదు 400 కోట్ల అభివృద్ధిని ఇవాళ కార్పొరేషన్ లో చోటు చేసుకున్నందుకు ఆ అవినీతిని బయటకు తీసిన వీరుడు శూరుడు రామకృష్ణారెడ్డి. అతని వెనకాల శక్తి ఉన్నది, అతని వెనకాల అండ ఉన్నది. ఎంతసేపు కూడా అందరూ శ్రీరామనామ విడిచిన మానవది. కానీ ఎప్పుడు కూడా శ్రీరామనామ ఎమ్మెల్యే కావాలన్నా, శ్రీరామనామ గురించి నేను ఎల్లప్పుడూ తపన పడకుండా ఆయనని ఎమ్మెల్యే చేసిందా లేదు, అవిశ్వాసంగా ఇదే విధంగా పోరాటం ఉంటుందని ఏకైక వీరుడు. ఇవాళ ప్రతిపక్షాలు సైతం ఏదైతే ప్రతిపక్షాలు ఉన్నాయో ఆ ప్రతిపక్షాల గొంతుగా కూడా ఏమంటుందంటే, ఉంటే రామకృష్ణారెడ్డి లాంటి నిబద్ధత కలిగిన నాయకుడు ఉండాలి. ఒక వ్యక్తి గురించి పోరాటం చేస్తున్నాడు, ఒక వ్యక్తి గురించి, ఒక పార్టీ గురించి ప్రతిరోజు తపన పడుతున్న వ్యక్తి, ఎక్కడ కూడా ఏ ప్రలోభాలకు లొంగకుండా, ఏ ఆశలకు లొంగకుండా, ఎవరైనా ప్రలోభాలు పెట్టినా ఎక్కడ కూడా అటువంటి అవినీతి మరణాలు అంటించుకోకుండా పార్టీ కొరకు, ఒక వ్యక్తి కొరకు తన జీవన గమనంలో ఎక్కడ కూడా తలవంచకుండా ఒక వీరునిగా ముందుకు జరిగిన వ్యక్తి రాళ్ళగూడెం రామకృష్ణారెడ్డి. ఇవాళ దేశం మీద వేసుకొని తిరిగిన సందర్భాలు ఉన్నాయి. కానీ అటువంటి రామకృష్ణారెడ్డి ఇవాళ మన ముందు లేకపోవడము, ఈ చిన్న వయసులో తక్కువ కాల పరిమితిలో ఇంతమంది హృదయాలను దోచుకున్న అటువంటి నాయకుడు ఇవాళ అతనికి ఇటువంటి సంతాప సభను ఏర్పాటు చేయడము నిజంగా చాలా బాధాకరమైన విషయము. అలాగే భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులు, అభిమానులు, కార్యకర్తలు, నాయకులందరికీ కూడా బాధాతప్త హృదయంతో వారి సంతాప సభ కార్యక్రమాన్ని విచ్చేసి వారి ఆత్మకు శాంతి చేకూరాలని లక్ష్యంతో వచ్చిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఈ ఇద్దరు నాయకులతోటి కలిసి పార్టీ సేవ కానివ్వండి, ప్రజాసేవ కానీ చేసే అవకాశం నాకు దక్కింది. మల్లేష్ యాదవ్ గారు 83 పార్టీ ఆవిర్భావం నుంచే ఇంద్రకరణ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఈ ప్రాంతంలో పాలయాగం చేసుకుంటైనా సరే తీరిక టైంలో భారతీయ జనతా పార్టీని ఆ రోజు ఆకర్షితులై భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు చేశారు. పార్టీ 1995లో ఈ ప్రాంతం నుంచి ఎంపీటీసీగా మల్లేష్ యాదవ్ గారు అతి చిన్న వయసులో 32 సంవత్సరాలకే ఎంపీటీసీగా ఎన్నికై ఇటు
లాల మల్లేష్ గారు, మేమందరం గ్రామ పంచాయతీ మెంబర్లము మల్లేష్ యాదవ్ గారి అడుగుజాడల్లో అనేకమైనటువంటి పార్టీ కార్యక్రమాలు తీసుకొని ముందుకు నడిపించారు. మల్లేష్ యాదవ్ గారు కుటుంబ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూనే పార్టీ ఇచ్చినటువంటి బాధ్యతలు ఆయనకు సర్వనగర్ పార్టీని అధ్యక్షుడిగా నియమించినప్పుడు, అలాగే రంగారెడ్డి జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శిగా, రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యదర్శిగా, ప్రస్తుతానికి రాష్ట్ర కమిటీ సభ్యులతో కూడా కొనసాగుతున్నారు. సామాజికమైన బాధ్యతను కూడా మల్లేష్ యాదవ్ గారు ఏనాడు కూడా విడనాడలేదు. యాదవ్ సమాజానికి సంబంధించినటువంటి యాదవ్ ధర్మం గొర్రెల కాపర్ల స్త్రీలకు కూడా ఒకసారి కన్వీనర్గా బాధ్యతలు నిర్వహిస్తూనే పార్టీ ఇచ్చిన బాధ్యతను, కుటుంబ బాధ్యతను, సామాజిక బాధ్యతను నిర్వర్తించి ఒక సైన్యంలో వీర సైనికులు లేక పొద్దున లేచి తనంతట తానుగా వాటికి పోయి కార్యక్రమంలో మధ్యలోనే నేల కొరిగిన వీరుడు. అది బాధాతత్వ హృదయం. వాటిపైన మనిషి ఇంటికి రావడానికి ఎవరో మనం అనుకోం, కానీ ఈ హఠాత్ గుండెపోటుతోటి మల్లేశ్వర కొట్టి భారతీయ జనతా పార్టీకి తీరండి నాయకుడు. భవిష్యత్తులో అనేక పదవులు అనుభవించాల్సినటువంటి యువ కిషోరం రామకృష్ణారెడ్డి. మల్లేష్ యాదవ్ గారు నాకు మార్గదర్శకులైతే నేను రామకృష్ణారెడ్డి గారికి మార్గదర్శనం చేశాను. నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 20లో రామకృష్ణారెడ్డి యువ మోర్చా అధ్యక్షుడిగా ఇక్కడ బాధ్యతలు తీసుకున్నారు. అనేక కార్యక్రమాలు పదవిని ఒక అలంకారంగా కాకుండా పదవిని ఒక బాధ్యతగా తీసుకొని లోతుగా తీసుకొని పోయి అనేక ప్రాంతాల నుంచి, అనేక కాలనీల నుంచి భారతీయ జనతా పార్టీకి సభ్యత్వం తీసుకొచ్చిన ఘనత కాలువడం రామకృష్ణ. అలాగే అదే ఉరవడిని కొనసాగిస్తూ గతంలో అనేక పర్యాయాలు నేను రామకృష్ణారెడ్డి ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు అందరూ పార్టీ ఆదేశానుసారం ఇక్కడ జరుగుతున్నటువంటి ఆక్రమణలు, అవినీతి మీద రంగారెడ్డి జిల్లా కలెక్టర్లు, ఎడిషనల్ కలెక్టర్లు అందరం కూడా రామకృష్ణారెడ్డి మేమందరం కలిసి ఎన్నిసార్లు విన్నవించడము, స్థానిక మేయర్ గారికి, స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా అమ్మాయి అవినీతి మీద మీరు సమగ్ర విచారణ జరిపించని చెప్పినా కూడా వాళ్ళు ఎక్కడ కూడా స్పందించలేదు. ఇటీవల నా బాధ్యత అయిపోయిన తర్వాత దీనికి వన్నెదేసే వ్యక్తి ఏదైతే మనం బాధ్యత ఇస్తామో దాన్ని సంతృప్తిగా నిర్వహించగలిగిన వ్యక్తి రామకృష్ణారెడ్డి అని నేను కూడా పార్టీకి సపోర్ట్ చేస్తూ మళ్ళీ రామకృష్ణారెడ్డి గారిని బడైపేటకు అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. అధ్యక్షుడైన తర్వాత అదే ఒరవడిని కొనసాగిస్తూ అదే లెక్కన పార్టీని విస్తరిస్తూ అవినీతి మీద రాజీ లేని పోరాటం చేసి రోహింగ్యాలతోటి ఈ ప్రాంతానికి ప్రమాదం ఉన్నది, రోహింగ్యాలతోటి హిందుత్వ మనుగడకు ప్రమాదం ఉందంటే చెప్పి అనేక కార్యక్రమాలు ముందుండి చేసిండు. మమ్మల్ని అందరినీ తీసుకొని పోయి బాలాపూర్ ప్రాంతంలో రోహింగ్యాల దగ్గరికి వీరోచితంగా పోరాడిన వీరుడు ధీరుడు రామకృష్ణ. అందరికీ నమస్కారాలు. ఇద్దరు ధృవతారలు మన మధ్యనే ఉండి మొన్నటి వరకు మన కళ్ళ ముందు ప్రజల మధ్య ఉండి ప్రజా సమస్యలను తెలుసుకొని నిరంతరం ప్రజలే పక్షాన ఉండి ప్రజలకు పోరాటం చేసేటువంటి ధృవతారలు. మల్లేష్ యాదవ్ గారు నాకు అల్లుడు. తాను 1995లో ఎంపీటీసీలే, నేను కూడా సర్పంచ్. రవీంద్రనాథ్ గారు పిలిచి మల్లేష్ యాదవ్ గారు దీని జిల్లాలో మంచి బాధ్యత ఇస్తాం, పనిచేయాలని చెప్పేసి ఆ రోజుకే
ఇక్కడ శ్మశాన వాటిక సమస్య ఉంది. దాని గురించి రాష్ట్ర పార్టీకి రాష్ట్ర కార్యాలయం నిరంతరం తెలుపుతుండే మల్లేశ్వరి నిరంతరము చాలా మంది గొర్రెల కాపులకు వచ్చినటువంటి వ్యక్తి, పాల వ్యాపారం చేసినటువంటి వ్యక్తి. పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా నిరంతరం పార్టీ కొరకు సేవలు అందించినటువంటి వ్యక్తి మల్లేశ్వరి. సుదర్శన్ రెడ్డి గారు బాగా గుర్తు చేస్తుండే, జంగయ్య గారు మల్లేశ్వరరావు గారు నాకు మంచిగా పనిచేస్తున్నాడు అని చెప్పేసి బాగా గుర్తు చేస్తున్నటువంటి వ్యక్తి. మనందరం తెలుసు, పుట్టేవాడు మరణించడం తప్పదు. ఎప్పటికో ఒకసారి అది జరగక తప్పదు కూడా. చాలా మంది పుడుతుంటారు, చస్తుంటారు. ఈ చావు పుట్టుకల మధ్య ఉన్నటువంటి సమయము చాలా విలువైన సమయం. ఎందుకు పుడుతున్నావు, ఎందుకు చస్తున్నావు అని మనం ఒకసారి ప్రశ్న చేసుకుంటే, అందుకొరకే అన్నారు కవులు ప్రజల నాలుకల పైన, రాజకీయ నాయకులు రాత్రి పుందల పైన ఉంటారు. కానీ మనిషి చనిపోయే ఉందో ఈరోజు దేశంలో ఎంతో మంది సేవలు అందించి ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రతి దేశ భక్తులను గుర్తు చేసుకుంటాం. మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్, సుభాష్ చంద్రబోస్, అదే భారతీయ జనతా పార్టీ నాయకులు వాజ్పేయి గారు, మురళీమోహన్ జోషి, ఇటువంటి నాయకులందరూ మనము ఎందుకు గుర్తు చేసుకుంటామంటే మనుషులలో కూడా మనుషులు వేరయ్యారు. ఆ వేరయ్యే మనుషులలోనే ప్రతి మనిషి ఎప్పటికీ గుర్తించుకున్నటువంటి వ్యక్తి ఈనాటి నాయకుడు. అదే మల్లేష్ యాదవ్ గారు, అదేవిధంగా రాళ్ళగూడెం రామకృష్ణారెడ్డి గారు చురుకైన చైతన్యవంతమైనటువంటి ఒక ఫైర్ బ్రాండ్ పుట్టిన వారికి ఇక్కడ మనం కానీ వాళ్ళు ఏ విధంగా భావించరు, వారి కళలు నెరవేరడానికి వాళ్ళు చివరిదాకా ఉండి ఆ కళను నెరవేరేటువంటి విధంగా ఉంటే కొంత బాధ తప్పేటటువంటి విషయం మనకందరూ. కానీ ఆ కాల మనందరికీ కూడా బాధతో నిండినటువంటి విషయం ఇద్దరు కూడా పెద్దలు నగర మల్లేష్ యాదవ్ గారు, అదేవిధంగా యువ కిషోర్ రామకృష్ణారెడ్డి గారు. మనం చూస్తూ ఉంటాం, చాలా మంది పెద్దలు కూడా చెప్తారు, ఇప్పుడు నాకు కూడా చాలా మంది మొత్తం చెప్పారు, ఎన్ని రోజులు మనం జీవించామని కాదు, జీవించినటువంటి కాలం మనం ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడడం, మన పేరు ఏ విధంగా పెడతాయని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేసామనేటువంటి విషయం మనము వీళ్ళిద్దరిని చూస్తే మనకు తెలుస్తుంది. నగర మల్లేష్ యాదవ్ గారు వారు నాకు చాలా రోజుల నుంచి కూడా నేను పార్టీలో 1983లో నుంచి పనిచేస్తా ఉన్నా. వారు నాకు ఎంపీటీసీ గెలిచిన తర్వాత నేను పరిచయం అయ్యాను. అదేవిధంగా పెద్దలు రాజిరెడ్డి గారు, నగర మల్లేష్ గారు, అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారు, మిగతా లాల మల్లేశ్వరం గారు కావచ్చు, ఇంకా రామరెడ్డి గారికి చాలా మంది, కొంతమంది పార్టీలకు వెళ్ళిపోయినటువంటి నాయకులు ఉన్నారు, కొంతమంది వీళ్ళందరూ కలిసి ఆధారంలో ఒక భారతీయ జనతా పార్టీ బలమైనటువంటి నాయకత్వం నిర్మాణం చేసినటువంటి సంఘటన మనకందరికీ కూడా తెలుస్తుంది. వాళ్ళ సౌకుడు ఏ సమస్య మీద పోరాటం చేసే తప్ప వాళ్ళు సామరస్యంగా పరిష్కారం చూసే విధంగా పనిచేసేటువంటి నాయకులు. కానీ దురదృష్టవశాత్తు అకాల మరణం తీవ్రంగా ఖర్చు వేసింది. 2 రోజుల ముందు ఇప్పటిదాకా చెప్పినట్టు ఇంద్రసేన రెడ్డి గారు వచ్చినప్పుడు ఎన్నో ఉద్యమాలు చేసిండు, ఎన్నో కార్యక్రమాలు చేసిండు, యువ మోర్చాలో ర్యాలీ చేసిండు. ఏ కార్యక్రమం తీసుకున్నా దాన్ని సక్సెస్ చేయాలనేటువంటి ఆలోచనతో పనిచేసినటువంటి యువ నాయకుడు రామకృష్ణారెడ్డి. నేను పూర్తిగా బాధాపాటి కలిసి వేసినటువంటి సంఘటనలు జిల్లాలో ఉండే మంచాల మండలంలో గురిగుడ్ల మహేందర్ కూడా ఉండే. ఏదైతే రామకృష్ణారెడ్డి దిగువ రామకృష్ణారెడ్డి ఏ విధంగా పనిచేస్తుందో ఆ విధమైనటువంటి దిగువ ఉన్నటువంటి నాయకుడు మంచాల మండల అధ్యక్షులు చెప్తా ఉన్నాడు. నక్సలైట్ 2 సార్లు భయపడించారు, పోయి పట్టుకపోయి పట్టారు. నువ్వు బీజేపీకి రాజీనామా చేయాలి, నువ్వు బీజేపీలో పనిచేయడు అని చెప్తే ఆయన ఒకటే చెప్పాడు, నన్ను కూటాలో పిలిచేసిన కప్పులు కడుపులు ఇచ్చినా నేను నా బిడ్డల కోసం ప్రాణాలు ఇస్తా, కానీ నేను పార్టీని మారని చెప్పి ఆ రోజు మహేందర్ గౌడ్ చెప్పింది. అదే మహేందర్ గౌడ్ నక్సలైట్ చంపేసింది. ఆ రోజు బాధపడ్డాక తిరిగి ఒక యువ నాయకుడిగా ఎన్నో సమస్యల మీద పార్టీకి సంబంధించినటువంటి ఏవైతే సిద్ధాంతాలు ఉన్నాయో, పార్టీకి నమ్మిన పార్టీ కోసం పార్టీని ఏ విధంగా అమలు చేయాలో చూపించినటువంటి నాయకుడు రామకృష్ణారెడ్డి.
వర్కర్స్ వాళ్ళు సంతాప సభ జరుపుతున్నామంటే ఎంతో బాధతో హృదయంతో మీకందరికీ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ప్రతి కార్యక్రమానికి పెద్దలు పూజలు మన బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి ఈట రాజేంద్ర గారు రావడం చాలా సంతోషం. అదేవిధంగా మనకందరికీ అన్న అంటే నేనున్న అన్నాడు మన ఎంపీ గారు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, ముఖ్యంగా అందరు పెద్దలు జిల్లా నుంచి నల్గొండ నుంచి వచ్చినటువంటి ముఖ్యమైన కార్యకర్తలకు, నాయకులకు, ఆ కుటుంబ సభ్యులకు నా శిరస్సు వచ్చి నమస్కారాలు చేస్తున్నాను. ఎంత ఏం చేసినా మీకు వాళ్ళు చేసిన దాంట్లో ఆవడించేంతగా మీకు మేము చేయలేము. కానీ మా సహాయ శక్తుల మీ కుటుంబానికి ఒక పెద్దగా, ఒక కుటుంబ సభ్యులుగా మీకు మేము అండగా దండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా అందరూ పుడతారు ఎందుకో తెలియదు, కొందరు పుడతారు అందరికీ తెలిసేదా. అటువంటి కోపం చెందిన వాళ్ళే మన యొక్క కర్రి మల్లేశ్వర గారు, అదేవిధంగా మన నారగూడ రామకృష్ణారెడ్డి గారు. కర్రి మల్లేశ్వర గారు మాకు అందరికీ పెద్దలు. గతంలో ఎంపీటీసీ చేసినప్పుడు మేము అక్కడ సర్పంచ్గా ఉండే మా మదర్, అప్పుడు ఆయన ఇక్కడ ఎంపీటీసీగా ఉండి చాలాసార్లు కలుసుకున్నాము, ఎన్నో విషయాలు మాట్లాడడం జరిగింది. మల్లేశ్వర హఠాత్తుగా అతను మరణించడం మీద పార్టీకి తీరని బాధ కలిగించింది. అదేవిధంగా ఒక యువ కిషోర్ ప్రత్యర్థ పార్టీలకు సింహ స్వప్నంలాగా వాళ్ళ అవినీతిపై పోరాటం చేస్తూ, అదేవిధంగా మత ఛాందసవాదులైనటువంటి రోహింగ్ల పైన వాళ్ళను ఎక్కడికక్కడ అడ్డుకుంటూ వాళ్ళను తరిమేలే అని చెప్పి ఒక ఆలోచనతో, సంకల్పంతో తన యొక్క కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రంలో ఒక సంచలనం సృష్టించినటువంటి రోహింగ్ల వాళ్ళను వెలికి తీయడంలో మన యొక్క రామకృష్ణారెడ్డి గారు చాలా కృషి చేశారు. ఆ కృషికి మనం అందరం గిట్ట ఆయన ఆత్మ శాంతి చేకూరాలంటే ఈ రోహింగ్లను మనం ఇక్కడ నుంచి మహేశ్వరం నుంచే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి వేసిన రోజే ఆయన ఆత్మకు శాంతి చేకూరుతుంది. అదేవిధంగా మన యొక్క బాలకపేట మున్సిపాలిటీలో కార్పొరేషన్ లో జరిగినటువంటి 122 కోట్ల కుంభకోణం ఏదైతే ఉందో, ఆ కుంభకోణాన్ని ఎట్టి పరిస్థితుల్లో దానికి పాల్పడ్డటువంటి నాయకులు, ఆ పార్టీ వాళ్ళ అధికార పార్టీలో ఉన్న అధికారంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో దానికి పాల్పడ్డ వాళ్ళందరినీ బయటికి తీసి మన ప్రజా కోర్టులో వాళ్ళకు శిక్షించే వరకు మనమందరం కలిసిమెలిసి ఆ యొక్క పోరాటం చేసి ఈ రామకృష్ణారెడ్డి ఆత్మకు మనం శాంతి చేకూర్చాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, మనము ఇక్కడ ఉన్నటువంటి రామకృష్ణారెడ్డి గురించి ఎన్ని చెప్పినా తప్పలే. ఎందుకంటే అది చిన్న వయసులోనే తాను ఎంతో ఒదిగి ఎదుగుతూ అందరితో నలుగురితో కలిసి మెలిసి పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఏ కార్యక్రమం వచ్చినా అన్న ఈ కార్యక్రమం చేస్తున్నా, ఈ పోరాటం చేస్తున్నా, పార్టీ అండగా ఉండాలి అని చెప్పి ఎన్నోసార్లు రోజుకు 2-3 సార్లు మేము ఇద్దరం కలిసి మాట్లాడుకునే వాళ్ళం, ఫోన్ చేసి మాట్లాడుకునే వాళ్ళం. రామకృష్ణారెడ్డి ధైర్యం, తనకు ఉన్నటువంటి ఆ ధైర్యానికి తప్పకుండా భవిష్యత్తులో మాకు ఒక రంగారెడ్డి జిల్లాలో ఒక మంచి యువ నాయకుడుగా ఎదుగుతాడని చెప్పి నేను ఎంతో భావించాను. అంతలో భగవంతుడు దురదృష్టవశాత్తు అనుకోని కార్యక్రమాలు, అనుకోని సంఘటనలు జరగడం మనకందరికీ దురదృష్టకరం. ఇప్పటికైనా రామకృష్ణారెడ్డి సాగు పైన ఒక మిస్టరీగానే ఉంది. ఆ మిస్టరీ విషయంలో మనమందరం పెద్దల సహకారంతో మనం ఈ మధ్య డీసీపీ కలిసి దీని మీద సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని చెప్పి మనం కోరడం జరిగింది. వాళ్ళు అతి త్వరలోనే దాని విషయం పైన న్యాయ విచారణ జరుపుతాం, తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అయినా కానీ ఒక విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాను మిత్రులారా, ఆయన యొక్క లక్ష్యాన్ని, ఆయన యొక్క ఆశయాన్ని మనం అందరం ఎప్పుడైతే నెరవేరుస్తామో ఆ రోజు వాళ్ళిద్దరి ఆత్మకు శాంతి చేకూరుతుందని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కార్పొరేషన్ కార్యకర్తలకు, ఇక్కడ వచ్చినటువంటి ఆ కుటుంబ సభ్యులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. చూసిరు కదా మరి, ఒక్కొక్కరు ఒక్క తీరుగా అయితే వాళ్ళ బాధలు అయితే వెళ్ళబోసుకురు. ఓ తమ్ముడు మాట్లాడేమో, రామకృష్ణ నువ్వు నేర్పిన ముచ్చట, నువ్వు నేర్పిన తోనైతే నేను మరవనే, ఏదేమైనా నీ లెక్కనే ప్రజల సమస్యలు తీసుకొచ్చి ముందుకు తీసుకుపోతామని ఓ అన్న. ఇంకో అన్న మాట్లాడేమో, తమ్ముడు ఉంటే ఏదేమైనా కూడా ఇంకా ముందుకు పోయే అవకాశం చాలా ఉంటుండే. ఇంకో అన్న మాట్లాడి, అగ్గో మన రావులని ఉన్నాడు కదా, మరి అన్న మాట్లాడితే ఏమన్నాడంటే, నాకు 2 చేతులు ఇరిగినాయి, ఇప్పుడు నాకు
చాలా కష్టమవుతుంది. ఏదేమైనా కూడా ఇప్పుడున్న కార్యకర్తలు ఈ 2 చేతులు ఇరిగినట్టు కాకుండా ఆ 2 చేతులు లేకున్నా కూడా మేము ఉన్నామంటే పనిచేసి వచ్చే ఎలక్షన్స్లో ఎమ్మెల్యేగా గెలవాల్సిందే, ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి ముచ్చట చెప్పుకొచ్చిండ్రు.